ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుంటున్నాము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము అందరూ బై హార్ట్ చేయవలసినటువంటి లేఖన భాగం. ఇది అందరికి వచ్చే వాక్యమే, ఇది అందరికీ తెలిసిన వాక్యమే. ఇక్కడ దేవునికి లేఖనం ఏం చెబుతుందంటే, ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, మీ అవసరము దేవుడు తీర్చాలి. గాడ్ వాంట్ టు ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్. ఎప్పుడు? దేవుని ఐశ్వర్యం చొప్పున. ఐశ్వర్యం ఎవరిది? ఐశ్వర్యం ఎవరిదమ్మా? దేవుంది. అవసరం ఎవరిది? మనది. ఐశ్వర్యము దేవునిది, అవసరం మనది. అయితే ఎట్లా తెలుస్తాడు? దేవుణ్ణి మహిమపరచాలి. We just can glorify to the Lord. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. మన అవసరం తీర్చబడాలి. ఉదాహరణకి నీకు ఒక వాహనం కావాలి, నీకు ఒక ఇల్లు కావాలి, లేదా ఉద్యోగం కావాలి, వివాహం కావాలి. ఇవన్నీ కూడా అవసరాలు. ఆరోగ్య విషయంలో నెమ్మది కావాలి. ఇవన్నీ అవసరాలు. ఈ అవసరం తీర్చబడాలి అంటే ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది? ఐశ్వర్యం అంటే ధనము. ధనం ఎవరి దగ్గర ఉంది? ఎక్కడుంది ధనము? దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న ధనము నీ దగ్గరికి రావాలంటే ఎట్లా వస్తుంది? నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. యు జస్ట్ కెన్ glorify to the Lord so that your desires will be fulfilled according to his richness. ఆయన యొక్క ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. 2 Samuel 2:22-7. 2 Samuel 22:7. 2వ సమూయేలు 22:7 వచనం. Somebody read. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవుని ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. రైట్. when I pray, when I cry unto the Lord, దేవునికి ఎప్పుడైతే నేను మొరపెడతానో దేవుడు నా మొర ఆలకిస్తాడు. ఆయన ఆలయంలో నుంచి నాకు జవాబిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18:13. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18:13. 2 Chronicle 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం. మీకాయా అంటున్నాడు కదా, ఏమంటాడు? కరెక్టేనా? మీకాయా అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచించునని చెప్పాను. మీకాయా అనేటువంటి ఒక వ్యక్తిని మరి యెహోషాపాతు రాజు, తర్వాత అహాబు రాజు అంటున్నాడు కదా, మాకు మేలు కలగాలని ప్రకటించమని చెప్తున్నాడు. లే నేను అంటే చెప్పను. ఐ కుడ్ నాట్ ప్రొఫెసైజ్ వాట్ యు సే. నువ్వు చెప్పినట్టుగా నేను ప్రవచనం చెప్పను. బట్ వాట్ గాడ్ సేస్ అకార్డింగ్ టు ద గాడ్, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదో దానిని నేను ప్రవచిస్తాను. వాట్ గాడ్ సేస్ దట్ ఓన్లీ ఐ కెన్ ప్రొఫెసైజ్. లేదా మనము గమనించాలి. నెహెమ్యా గ్రంథము 5:19. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. Somebody read. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దేవుడు అకార్డింగ్ టు హిస్ రిచ్నెస్, ఆయన ఐశ్వర్యం చొప్పున ఆయన మహిమపరచడం ద్వారా మనకు మేలు కలుగుతాది. వాట్ ఎవర్ యు
ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి నువ్వేమైతే అడుగుతావో అది జరగాలంటే నీవు దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ యువర్ గ్రేట్, మన గొప్పతనం కాదు, వీరాజీకి ఏం పర్వాలేదు అనుకోవడానికి లేదు కదా. ఎవరి కృప కావాలి కదా? ఆయన కృప కావాలి. ఆయన కృపే మనల్ని కాపాడుతుంది. డానియేల్ 6:22, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. డానియేల్ నా బుక్స్ లో రాసుకున్నారంటారా? ప్లీజ్ రైట్ డౌన్. ఎంత చక్కని మాట లేదా, ఇది అందరికీ నోట్ చేసుకోవాలి. ప్లీజ్ నోట్ డౌన్. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక ఆయన తన దూతలను పెంచి సింహముల నాకు ఏ హాని కలుగునట్లు ఉండకుండా వాటి నోళ్ళు మూయించాను. రాజా అబ్బా ఎంత చక్కని మాట కదా. మనం we should get the favor of the Lord. దేవుని ప్రేమకు మనం పాత్రలు కావాలి, మనుషుల దృష్టి కాదు. మనుషులు మనల్ని హెచ్చించి మిమ్మల్ని గొప్పగా చేసినప్పుడు మీరు గొప్ప ఏం లేదు అక్కడ. ఓన్లీ గాడ్ కెన్ ఇంక్రీజ్ us. సింహాల బోన్లు వేశారు దానియేలు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషి కనపడ్డాను. ఐఎమ్ బ్లేమ్లెస్. ఎంత చక్కని మాట అండి. we should be very much quote this word. మనం దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలి. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ప్రేమాయెను, దైవ దర్శన కోల్పోయెను. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ప్రేమాయెను, దైవ నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము దేవో నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము దేవో నిశ్చయమే. నమ్మి 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 అమ్మే మనలను దేవో బలమాను గమనించాలి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. మనకి కొన్నిసార్లు when God permit us some kind of diseases, some kind of problems, some kind of temptations, శోధనలు, అనారోగ్యము, బలహీనతలు కదా, ఇవన్నీ మనం పరీక్షించడానికి ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఏమైనా తప్పు చేశారా? ఏం తప్పు చేయరా? తీసుకెళ్ళి ఆయన ఏం చేశారు? సింహాల బోన్లో వేశారు. మరి యోబు ఏమైనా తప్పు చేశాడా? దేవుడు ఏం చేశాడు? యోబుని పరీక్షించాడు. రోగము, అనేక రోగాలు వచ్చినాయి కదా. తన నుంచి అధికారులకు ఏమొచ్చింది? చిన్నపిల్లని తీసుకొని భార్య అంటుంది కదా. ఏమంది భార్య? ఇంకా దేవుడు దేవుడు అంటే ఏందయ్యా? దేవుడిని తిట్టి ఏం చేయాలి? చనిపో. దేవుడిని దూషించి మరణం కమ్ము. God permit us some kinds of problems. Just He want to make us testify కదా. శోధించబడిన మీద మనం ఏమైపోతామయ్యా? సువర్ణమైపోతా. అగ్ని ద్వారా బంగారము పుటం వేయబడుతుంది కదా. అగ్నిలో పుటం వేయబడతాది. మనల్ని కూడా దేవుడు పరీక్ష చేస్తాడు. He will give us some kind of testaments. మీకా 7:7. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. Somebody read. అయినను యెహోవా కొరకు. ఏది? ఆరోగ్యం బాగా పోయినా కదమ్మా. ఆరోగ్యం బాగా పోతే ఏం చేయాలి? యేసుప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. ఏం చేయాలి? అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూసేదను
ఆలకించిన ఎంత చక్కని మాట అనేది. ప్లీజ్ నోట్ డౌన్, ఇది మంచిగా నోట్ చేసుకోవాలి కదా. కొన్నిసార్లు మనకి గెటింగ్ ట్రబుల్స్, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, శోధనలు వచ్చినప్పుడు మనము భయపడకూడదు. జాన్ 27:17, యోహాను సువార్త 20:17. జాన్ 20:17. నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి అబ్బా, ఈజ్ ద రిజరెక్షన్ పవర్. వెన్ మేరీ మగ్దలీని చూసింది కదా, ఆయన ముట్టుకోవాలని చూసింది, యేసు ప్రభుని ముట్టుకోవాలని చూస్తే, నన్ను తాకొద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నా సహోదరులు మీ సహోదరుటువంటి వారి యొద్దకు వెళ్ళి మీ చెప్పు, దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్స్. యేసుక్రీస్తు వారి పునరుద్ధాన శక్తిని మనం ప్రకటించాలి పిల్లారా. యేసుక్రీస్తు వారి యొక్క బలాన్ని మనము ప్రకటించాలి. ఇక్కడ మేరీ మగ్దలీని అదే చేస్తుంది కదండి. అక్కడే 27 కూడా చదవమ్మా, అక్కడే 27 కూడా చదవరా. తర్వాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, అవిశ్వాసిని కాక నీ కృప చేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నిరక్షణ కలిగిందని మగ్దలీని మరింత చెప్తున్నాడు, ఇక నన్ను తాకొద్దు, నేను ఇంక తండ్రి ఎత్తుకు వెళ్ళలేదు. తోమాతో చెప్తున్నాడు, తోమా అంటున్నాడు కదా, ఆయన చేతి వ్రేళ్ళల్లో వేలు పెట్టి చూస్తే నేను నమ్మనంటే నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుమో, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి ఏమి కావద్దు, అవిశ్వాసివి కాక ఎట్లా ఉండాలి, వేదనలో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందులు అన్నింటిలో కూడా విశ్వాసంగా ఉండాలి. లెట్ నాట్ యువర్ ఫెయిత్ డిపార్ట్, నీ విశ్వాసము నేను విడిచిపెట్టకూడదు. రోమా 1:8 మాట రాయబడింది కదా. రోమిలకు రాసిన పత్రిక 1:8 ఏమన్నా అక్కడ, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుటకు బట్టి ఆమె చెప్పండి హల్లెలూయా. అవర్ ఫెయిత్ కుడ్ నాట్ బి డిపార్ట్ ఫ్రమ్ us. మన విశ్వాసం మన నుంచి విడిపోకూడదు. మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురము చేయబడిన నిమిత్తం అంటాడు. మనము దేవుని కొరకు మండాలి, దేవుని కొరకు వెలగాలి, దేవుని కొరకు తీర్మానం కలిగి ఉండాలి. 2 కొరింథియన్స్ 2 కొరింథీ 12:20 2 కొరింథీ 12:20 ఈ విధంగా రాయబడింది. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు
నాకు ఇష్టలుగా ఉండలేమో అనియు, నేను మీకు ఇష్టడిగా ఉండలేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను అనియు నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అంటాడు. సో వి షుడ్ దేర్ ఆర్ ది కైండ్స్ ఆఫ్ పీపుల్. ఇలాంటి ప్రజలు ఉన్నారు కదండి. అపవిత్రత, అవిధేయత, అనురాగరహితులు, దేవునికి విధేయత కలిగిన వారు కాకుండా అల్లరితో కూడిన ఆటపాటలు, గుసగుసలాడేవాళ్ళు, కొండాలు చెప్పేవాళ్ళు, కక్షలు పెట్టుకున్న వాళ్ళు, క్రోధములు, అసూయులు. దెర్ ఆర్ కైండ్స్ ఆఫ్ పీపుల్. అలాంటి ప్రజలు ఉన్నారు కదా. వారిని హెచ్చరిక చేస్తున్నాడు. ఇది నాకు ఇష్టంగా ఉండలేమో, నీవు తప్పిపోతా, విశ్వాసం నుంచి తప్పిపోతావేమో. యు మస్ట్ బి వెరీ వైజ్ అయినా, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు మన దేవునికి. నేను ఇంకొక 2 మాటలు చెప్పి నేను మిగిస్తాను కదా. ఫిలోమోను పత్రిక, ఫిలోమోను 1:4-5-6. మా ఫిలోమోను తెలుస్తుంది కదా. రైట్, వెరీ గుడ్. నీ ప్రేమ, మరొకసారి చెప్తున్నా. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. నీ ప్రేమను గురించి ప్రభువు యేసు యేడలను సమస్త పరిశుద్ధుల యేడలను నీకు కలిగిన విశ్వాసమును గురించి నేను విని. మనకు విశ్వాసం ఉంది, దేవుడు విన్నాడు కదా. ఫిలోమోనుకి లేఖ రాస్తూ అంటున్నాడు, నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయించు, ఎల్లప్పుడు నా దేవునికి ఏం చేస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాడువారొకటి అన్నది కార్యకారి కావలసినదని నేడుకొనుచున్నా. యువర్ ఫెయిత్ కుడ్ నాట్ బి బరీడ్. నీ విశ్వాసం భూమిలో పాత పెట్టద్దు. ఇట్ విల్ బి మల్టిప్లై, ఇట్ విల్ బి ఇంక్రీజ్. ప్రతిరోజు ప్రతి అభివృద్ధి చెందాలి, మల్టిప్లై చెందాలి. యూ షుడ్ బి వెరీ వైజ్ అయినా, యూ షుడ్ బి వెరీ వైజ్ అయినా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జెనసిస్ 48:15, ఆది కాండము 48:15. జెనసిస్ 48 అందరూ తీసుకుంటారా. ఆది కాండము 48:15లో అతడు యోసేపును దీవించి, నా పితరులు అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను yes, the God who feeding me, the God who leading me. ఎవరైతే దేవుడు నడిపించాడో, ఎవరైతే దేవుడు పోషించాడో, my God can supply for all my needs. నా ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని జ్ఞాపకం చేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ మాట చూస్తున్నాం చూడండి. డిటర్నమీ, ద్వితీయోపదేశ కాండము 8:3. డిటర్నమీ 8:3. ఆహారములనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతునని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగ చేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెవరు గాని మన్నాతో నిన్ను కంటిన్యూషన్ 1 more verse. బట్టలు మాయలేదు, చూడండి దేవుడు ఎంత చక్కగా 40 years he was feeding with మన్నా కదా. మన్నాతో ఆయన పోషించాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఫియర్ నాట్ కదా, భయపడాల్సిన అవసరము లేదు. he will be sustain you, he will be with you, he will guide you, he will lead you whatever your problem. Definitely కదా. ఆహారం వల్లే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన ఏం చేస్తారన్నాడు, జీవిస్తారు. Everybody should live not only by manna or by food. భోజనం వల్ల కాదు, దేని వల్ల జీవిస్తారు, బై వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. మనం ఉదయకాల సమయంలో
ఆ విధంగా దేవుడు మనందరినీ మరి ఇక్కడ కూడిన ప్రతి వారిని వారి అక్రత అవసరతని దేవుడు నాలుగు దీవించాలని కోరుకుందాం. ఆ కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించింది కాక. ఎవరిబడి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు. కాగా నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమతో మీ ప్రతి అవసరము తీర్చను. నీ అవసరము అది డబ్బు సమస్య కావచ్చు, ధనము సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, వివాహ సమస్య కావచ్చు, సొంత ఇల్లు సమస్య కావచ్చు. నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో ఏం చేస్తాడు? నీ ప్రతి అవసరము తీరుస్తాడు. గాడ్ విల్ సప్లై, గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ డిజైర్స్. ప్రేమగల తండ్రి, నీ లేఖనమున అనేక వాక్యాల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. నీ సాక్షి జీవిత కృప దయచేశారు. మమ్మల్ని తగ్గించుకుని మీ నామని ఇచ్చిస్తూ మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలినంత వేడుకను స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ఒకసారి ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన శుభములతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించిన గాక.